అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ యాక్సిడెంట్. రచయిత ఆదుర్తి బాలా గారు. ఇక కథలోకి వెళితే, ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. చూస్తుండగానే ఉరుములు మెరుపులతో వాన మొదలయ్యింది. పట్టపగలే చీకట్లు కమ్మినట్టుగా ఉంది వాతావరణం. పిడుగుల శబ్దం అంటే చచ్చేంత భయం మాధవికి. తన భయం చూసి భర్త శశాంక్ నవ్వేవాడు. పిచ్చిదానా, ఎందుకంత భయం అంటూ దగ్గరకు తీసుకొని ధైర్యం చెబుతున్నట్టుగా వెన్ను రాసేవాడు. అతడు అలా అంటుంటే భయమంతా ఎగిరిపోయి ఎంతసేపైనా అలాగే ఉండిపోవాలనిపించేది. పెట్టని కోటలాంటి అతని బాహుబంధంలో ఇమిడిపోయినప్పుడు ప్రళయం వచ్చినా దిగులుండదు తనకి అనుకుంది మాధవి. ఎక్కడో పెలపెల శబ్దంతో పిడుగు పడింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి తన ఆలోచనలలో నుంచి బయటకొచ్చింది మాధవి. వర్షానికి తెగిపడే కరెంటు తీగలు, ఒరిగిపోయే కరెంటు స్తంభాలు గుర్తుకొచ్చాయి మాధవికి. నా పిల్లల్ని జాగ్రత్తగా ఇల్లు చేర్చు స్వామి అంటూ మనసులో దేవుడిని ప్రార్థించింది. దేవుడు ఆమె మొర ఆలకించాడు కాబోలు. కొంతసేపటికి వర్షం ఉధృతి తగ్గి సన్నటి జల్లు మొదలైంది. మబ్బులు చెదిరిన ఆకాశం నీరెండ వెలుగులు పరుచుకున్నాయి. వీపున స్కూల్ బ్యాగులు, చేతిలో ప్లాస్టిక్ బుట్టలతో గేటు తీసుకొని పరిగెట్టుకుంటూ వచ్చారు మాధవి పిల్లలు స్వాతి, శ్రీరామ్. వస్తూనే స్కూల్ బ్యాగులు ఒకవైపు, బూట్లు ఒకవైపు విసిరి పడేసి ఇల్లంతా పరుగులు పెడుతూ ఆడటం మొదలుపెట్టారు. పంజరం నుండి బయటపడిన పక్షుల్లా వాళ్ళు అలా స్వేచ్ఛగా ఆడుతుంటే చూసి నవ్వుకుంటూ వాళ్ళకి పాలు కలిపి తీసుకురావడానికి వంటింట్లోకి నడిచింది మాధవి. పిల్లలిద్దరూ పాలు తాగాక ఇద్దరికీ చెరో ప్లేటులో పకోడీలు వేసి తెచ్చింది. పకోడీలు తింటూ టీవీలో కార్టూన్ షో చూస్తున్నారు పిల్లలు. శశాంకుకి క్యాబేజీ పకోడీలంటే చాలా ఇష్టం. పెళ్ళైన కొత్తలో సాయంత్రం 5 అవ్వగానే ఇంటికొచ్చేసేవాడు శశాంకు. పళ్ళెం నిండా క్యాబేజీ పకోడీలతో అతనికి స్వాగతం చెప్పేది మాధవి. అవి తింటూ ఇద్దరు టీవీ చూసేవారు, కబుర్లు చెప్పుకునేవారు. 8:30 కల్లా భోజనం చేసి 9ంటికి బెడ్రూమ్ చేరుకునేవారు. పాల నురుగు లాంటి బెడ్షీట్ పరిచిన డబుల్ కాట్ వేదికగా వారి సరస సరాగాలతో, ముద్దు ముచ్చట్లతో కాలం దొర్లిపోయేది. ఏ జాములో నిద్రపోయేవారో భల్లున తెల్లవారితే అబ్బా అప్పుడే తెల్లవారిపోయిందా అనిపించేది మాధవికి. నువ్వు చదువుకున్నావుగా, ఏదైనా జాబ్కి ట్రై చెయ్యాలని ఉందా అనేవాడు శశాంకు. ఆడవాళ్ళు ఉద్యోగాలకెళితే ఇల్లు ఎలా ఉంటుందో తెలియనిది కాదు మాధవికి. ఇల్లు తీరుగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పట్టునే ఉండి భర్తకి పిల్లలకి అన్నీ టైంకి అమరుస్తూ మంచి ఇల్లాలుగా ఉండాలని మాధవి కోరిక. ఆ మాటే చెప్పింది భర్తతో. అతడు నవ్వి, హమ్మయ్యా, నువ్వెక్కడ ఉద్యోగం చేస్తానంటావోనని బెంగపడ్డాను. ఎందుకంటే నేను ఇంటికొచ్చేసరికల్లా ఫ్రెష్గా తయారై కాఫీ కప్పుతో ఎదురొచ్చే భార్య రావాలని ఆశపడ్డాను. అలాగని నా స్వార్థం కోసం నీ ఇష్టాలని కాదనకూడదు కదా, నీ అభిప్రాయాలని గౌరవించడం నా బాధ్యత కదా అన్నాడు. తనని అర్థం చేసుకున్న భర్త దొరికినందుకు పొంగిపోయింది మాధవి. కాలక్రమంలో అతడికి 2 ప్రమోషన్లొచ్చాయి. హోదా పెరిగింది. తను 2 బిడ్డల తల్లి అయ్యింది. తన భర్త హోదా గురించి ఎవరికైనా చెప్పేటప్పుడు ఆ హోదా ఏదో తనకే వచ్చినంత గర్వంగా ఉండేది మాధవికి. కార్టూన్ షో అయిపోవడంతో పిల్లలు అల్లరి మొదలుపెట్టారు. గతం తాలూకు ఆలోచనల నుండి బయటపడి పిల్లలిద్దరికీ స్నానం చేయించి ఉతికిన బట్టలు వేసింది మాధవి. వాళ్ళ చేత హోంవర్క్ చేయించి కథలు చెబుతూ అన్నం తినిపించింది. అమ్మ, పింకీ వాళ్ళ డాడీ ఎంత మంచివాడో. రోజు ఆఫీసు నుండి వచ్చేటప్పుడు పింకీకి బోల్డెన్ని చాక్లెట్స్ తెస్తాడట. రోజు స్కూటర్ మీద ఎక్కించుకొని బజారు తీసుకెళ్తారట అన్నది స్వాతి. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అయితే వాడిని జెయింట్ వీల్ ఎక్కిస్తానని, ఎగ్జిబిషన్లో మంచి డ్రెస్సులు బొమ్మలు కొంటానని ప్రామిస్ చేశాడట. వాడు చెప్తుంటే నాకు కూడా నాన్న అలా చేస్తే బాగుండుననిపించింది అన్నాడు శ్రీరామ్. మనసు కలుక్కుమంది మాధవికి. పిల్లలు తండ్రిని ఎంతగా మిస్ అవుతున్నారో, తండ్రి ప్రేమలో సేద తీరాలనే కోరిక వారిలో ఎంత గాఢంగా ఉందో పాపం అనిపించింది మాధవికి. నాన్న ఎప్పుడూ లేటుగా వస్తారెందుకమ్మా, కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది స్వాతి. మాధవి నోరు విప్పకుండానే ఆరిందాలాగా అన్నాడు శ్రీరామ్. మన నాన్న అందరి డాడీలాగా కాదు. నాన్నకి పెద్ద ఉద్యోగం, ఎప్పుడూ బిజీగా ఉంటారు కాబట్టి లేటుగా వస్తారు. అది మాధవి పిల్లలకెప్పుడూ చెప్పే సమాధానమే. రేపు నాన్నని త్వరగా వచ్చేయమని చెప్తాను, సరేనా? పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటూ అన్నది మాధవి.
శశాంక్ ఈ మధ్య రోజు లేటుగా వస్తున్నాడు. ఉద్యోగంలో హోదా పెరిగితే బాధ్యతలు వాటితో పాటు చికాకులు పెరుగుతాయి. అందుకే భర్త ఎంత లేటుగా వచ్చినా అతడి ఆలస్యానికి కారణాలు అడిగి విసిగించదు మాధవి. అతడు ఎంత లేటుగా వచ్చినా భోంచేయకుండా అతడి కోసం కనిపెట్టుకొని కూర్చుంటుంది. దాదాపు 10:30 అవుతుండగా వచ్చాడు శశాంక్. అతడు ఫ్రెష్ అయి వచ్చేలోపు డైనింగ్ టేబుల్ మీద కంచాలు మంచినీళ్లు పెట్టింది. అన్నం సాంబారు వేడి చేసి ఉంచింది. మా ఫ్రెండు పార్టీ ఇచ్చాడు, బయట తినేశాను పొడిగా అన్నాడు శశాంక్. ఆ సంగతి ఫోన్ చేసి చెప్పొచ్చుగా, అతడి కోసం కనిపెట్టుకొని ఉంటుందని తెలుసు కదా అనుకుంది మాధవి. పోనీ నేను తినే వరకు ఇక్కడే కూర్చోండి ఆశగా అంది మాధవి. సారీ మధు, చాలా అలసటగా ఉంది. మాధవికి ఇంకొక మాట మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు శశాంక్. మనసంతా ఏదో వెలితి, తెలియని అగాధమేదో ఇద్దరి మధ్య పెరుగుతున్నట్టు అనిపించింది మాధవికి. పెళ్ళైన కొత్తల్లో ఎంత హుషారుగా ఉండేవాడు. ఈ మనిషికి కోపం అనేది ఉండదేమో అనిపించేది మాధవికి. ఇప్పుడు మారిపోయాడు శశాంక్. ఎప్పుడూ మూడీగా చిరాగ్గా ఉంటాడు. 1-2 సార్లు కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించింది మాధవి. అతడు జవాబు చెప్పకుండా దాటవేయడంతో చేసేదేమీ లేక ఊరుకుంది. అతని బాధను పంచుకోలేకపోతున్నందుకు బాధపడింది. ఏదో తిన్నాననిపించి డైనింగ్ టేబుల్ సర్దేసి బెడ్రూంలోకి వచ్చింది మాధవి. బెడ్ మీద పరధ్యానంగా కూర్చున్న భర్తని చూసింది. అతని పక్కగా వచ్చి అతడిని ఆనుకొని కూర్చుంది మాధవి. ఇబ్బందిగా కదిలాడు శశాంక్. అదేమీ పట్టించుకోలేదు మాధవి. అతని అరచేతిని తన చేతిలోకి తీసుకొని పనిపాటలతో మోటుబారిన ఆమె చేయి గరుకుగా అనిపించింది శశాంకుకి. ఆమె చేతిని నెమ్మదిగా పక్కకి తోసేశాడు. వింతగా అనిపించింది మాధవికి. చటుక్కున తన చేయి వెనక్కు తీసేసుకుంది. మీరు ఈ మధ్య అదోలా ఉంటున్నారు, మాటి మాటికి చిరాకు పడుతున్నారు. నేను ఎన్నిసార్లు కారణం అడిగినా సరిగా చెప్పట్లేదు. ఆఫీస్లో చికాకుల్లో ఒంట్లో బాగుండట్లేదా? మీరు ఈరోజు చెప్పి తీరాల్సిందే అంది మాధవి. చెబితే ఏం చేస్తావు? నా బాధ పోగొట్టగలవా? నా సమస్య తీర్చగలవా? మీ సమస్యకి పరిష్కారం నా చేతుల్లో ఉంటే తప్పకుండా తీరుస్తాను. మాట తప్పవుగా. 10 సార్లు మాట ఇవ్వడం నాకు అలవాటు లేదు. మీ బాధ ఏంటో చెప్పండి. అయితే విను. నాకు నీ నుండి విడాకులు కావాలి. నేను మా ఆఫీస్లో పనిచేసే ఇంద్రాణిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ ఉపోద్ఘాతం లేకుండా అన్నాడు శశాంక్. ఒక్కసారి తనేం విన్నదో అర్థం కాలేదు మాధవికి. జోకులు వేసి ఏడిపించడానికి ఇదా సమయం? బలవంతాన నవ్వు తెచ్చుకుంటూ అంది. నేను సీరియస్గానే అన్నాను ఎటో చూస్తూ అన్నాడు శశాంక్. తన ఆశల సౌధం కూలిపోతున్నట్టు, తనది అనుకున్న అమూల్యమైన వస్తువునెవరో లాక్కుపోతున్నట్టు అనిపించింది మాధవికి. ఏం మాట్లాడాలో తెలియని అయోమయం. ఇంద్రాణి చాలా బాగుంటుంది. నేనంటే ప్రాణం పెడుతుంది. నేను లేకుండా బతకలేనంటోంది. నేను మిమ్మల్ని ప్రాణాధికంగా ప్రేమించాను. మీరు లేకుండా నేను మాత్రం బతకగలనా? పోనీ నా కోసం కాకపోయినా అభం శుభం తెలియని పిల్లల కోసమైనా మీ నిర్ణయం మార్చుకోలేరా? వారికి తండ్రి ప్రేమని దూరం చేసే హక్కు ఎవరిచ్చారు మీకు? అతడు జవాబు చెప్పలేదు. పెళ్ళయి 10 ఏళ్లైన తర్వాత నాలో ఏం లోపం కనిపించింది మీకు? దుఃఖంతో గొంతు బొంగురు పోతుండగా అడిగింది మాధవి. ఎంతసేపు ఇల్లు పిల్లలు తప్ప నా కోసం ఏం చేశావు నువ్వు? భర్తకి వండి వార్చి పెడితేనో బట్టలు ఉతికి పెడితేనో సరిపోతుందా? నా కోసం నాజుగ్గా ఉండాలని తెలీదా? ఒక్కసారి అద్దంలో చూసుకో. భర్త నోటి వెంట వచ్చిన ఈటెల్లాంటి మాటలు గుచ్చుకున్నాయి మాధవికి. తను నాజుగ్గా ఆకర్షణీయంగా లేదు. భర్త ఉదాసీనతకి ఇదా కారణం? 2 అబార్షన్లు 2 సిజేరియన్లు అయ్యి 30 నిండకుండానే చచ్చి బతికిన శరీరం. స్లిమ్గా ట్రిమ్గా తయారై ఉండడానికి తనేమైనా మోడలింగ్ చేస్తోందా? ఏమన్నాడు? ఆయన కోసం తనేమీ చేయలేదా? పొద్దున్న బ్రష్ మీద పేస్ట్ వేసి ఇచ్చింది మొదలు ఆఫీస్కి వెళ్లే ముందు కర్చీప్ చేతికందించే వరకు అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. అతడికి ఇష్టమైన చీరలే కడుతుంది. అతడికి ఇష్టమైన వంటలే వండుతుంది. అతడి ఇష్టాలు అలవాట్లు తనవిగా చేసుకొని తన అస్తిత్వాన్ని మర్చిపోయి పరాధీనంగా మిగిలిపోయింది తను. బహుశా తను చేసిన తప్పు అదేనేమో. ఇంట్లో ఎక్కడికక్కడ పొందికగా అమర్చబడ్డ వస్తువులు, శుభ్రంగా ఉతికిన బెడ్షీట్లు, కర్టెన్లు వెక్కిరిస్తున్నట్లుగా అనిపించాయి. ఇంటిని ఇలా ఉంచడానికి తను పడిన శ్రమని తన కెరీర్ కోసం వినియోగిస్తే ఈరోజు తనకి ఓ మంచి పొజిషన్ వచ్చి ఉండేది. ఇప్పుడులా ఉన్న పలంగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళగలదు తను? అమాయకంగా నిద్రిస్తున్న పిల్లల్ని చూడగానే దుఃఖం పొంగింది మాధవికి.
లాయర్తో మాట్లాడి విడాకుల పేపర్లు రెడీ చేస్తాను. నా సుఖం కోరుకునేదానివైతే సంతకం పెట్టు, ఇక మాట్లాడాల్సింది లేదన్నట్టు అటు తిరిగి పడుకున్నాడు శశాంకు. ఇంద్రాణి రూపం కండ్ల ముందు కవ్విస్తుంటే జోరుగా బైకు నడపసాగాడు శశాంకు. ఆ పరధ్యానంలో ఎదురుగా వచ్చే లారీని గుద్దేశాడు. కాలు ఫ్రాక్చర్ అయింది. ఆపరేషన్ చేశాడు డాక్టర్. బంధుమిత్రులంతా వచ్చి పలకరిస్తూ శశాంకుకి ధైర్యం చెబుతున్నారు. మాధవి ఒక్క క్షణం కూడా భర్తను వదిలి ఉండట్లేదు. నిద్రాహారాలు మాని వేలకు మందులు పండ్ల రసాలు అందిస్తోంది. భార్య చేత సేవలు చేయించుకోవడం శశాంకుకి గిల్టీగా ఉంది. ఈ సేవలన్నీ ఇంద్రాణి చేస్తే బాగుండునని అనిపిస్తోంది. ఇలాంటప్పుడు ఇంద్రాణి తన పక్కన ఉంటే ఎంత ఓదార్పుగా ఉంటుంది అనిపించింది అతనికి. అప్పుడు స్ఫురించింది శశాంకుకి. అంతవరకు ఇంద్రాణి తనని చూడటానికి కూడా రాలేదని. గబగబా సెల్ తీసి ఇంద్రాణి నెంబర్ నొక్కాడు. అవతల రింగ్ టోన్ వినిపిస్తోంది. కానీ ఇంద్రాణి సెల్ తీయట్లేదు. డిస్ప్లేలో తన నెంబర్ వస్తుంది కనుక ఫోన్ చేసింది ఎవరో తెలుసు ఇంద్రాణికి. తెలిసి ఎందుకు మాట్లాడట్లేదు? తనకి యాక్సిడెంట్ అయ్యిందని ఆఫీస్లో అందరికీ తెలిసినప్పుడు తనకి మాత్రం తెలియకుండా ఉంటుందా? తను హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి తనని చూడటానికి రాలేదంటే అర్థం ఏమిటి? ఆలోచనలతో పిచ్చెక్కిపోతోంది శశాంకుకి. చివరిసారిగా ప్రయత్నిద్దామని మళ్ళీ ఫోన్ చేశాడు. ఇక విసిగి వేసారిపోతుండగా ఫోన్ తీసింది ఇంద్రాణి. శశాంక్, మీకు యాక్సిడెంట్లో కాలు తీసేశారని నాకు తెలుసు. ఏ ఆడపిల్లైనా హ్యాండ్సమ్గా ఉండే భర్త కావాలనుకుంటుంది, కానీ హ్యాండిక్యాప్ని కోరుకోదు. అర్థమైందనుకుంటాను అని ఫోన్ కట్ చేసింది. నాకు కాలు తీయడమేమిటి? తనలో తనే గొనుక్కున్నాడు శశాంక్. సారీరా, ప్రమాదంలో నీకు కాలు పోయిందని ఇంద్రానికి నేనే అబద్ధం చెప్పాను. ఆమె గురించి నీకు తెలియాలనే ఈ అబద్ధం ఆడాను. ఈ పాటికి ఆమె క్యారెక్టర్ ఏమిటో నీకు అర్థమయ్యే ఉంటుంది. నువ్వు ఆ మాయలాడి వలలో పడి కట్టుకున్న ఇల్లాలికి అన్యాయం చేయకూడదనే ఈ నాటకమంతా అన్నాడు శశాంక్ ప్రాణ స్నేహితుడు శ్రీధర్. భర్త చేతికి బత్తాయి రసం అందించింది మాధవి. అతడి చేతిలో చిరిగి ముక్కలవుతున్నాయి డైవర్స్ పేపర్సు. భార్య సపర్యలతో త్వరగా కోలుకున్నాడు శశాంకు. ఆ రోజు దీక్షగా చదువుకుంటున్న భార్యతో అన్నాడు శశాంకు. ఏమిటి మధు చదువుతున్నావు? ఇట్టూడ్చింది మాధవి. జీవితం ఓ ప్రయాణం లాంటిది. ప్రయాణంలో అప్పుడప్పుడు ప్రమాదాలు జరిగి గాయాలవుతుంటాయి. మీ శరీరానికి తగిలిన గాయం మీకు భార్య విలువ తెలిసేటట్టు చేసింది. నా మనసుకు తగిలిన గాయం నన్ను పరాధీనంగా బతికిడ్చింది. ఉద్యోగాన్వేషణలో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాను. భవిష్యత్తులో ఎప్పుడైనా నాకు యాక్సిడెంట్ అయితే నేను నిలదొక్కుకోవాలిగా. కాటుక ముద్దల్లాంటి మేఘాలతో ఆకాశం నల్లబడింది. కుండపోతగా కురుస్తోంది వర్షం. కర్ణభేరి పగిలేంత శబ్దంతో ఉరిమింది ఆకాశం. భయపడకుండా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది మాధవి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.